అంతేనా కానీ ఈర్ష్యతోటి, అత్యాశతోటి ఎదుటివాడిని మనం ఏదో విధంగా కిందకి లాగేద్దాము, ఎదిగేవాడిని లాగేద్దాము, వాడు ఎదగకూడదు, మనమే పైన ఉండాలి, మన కింద 10 మంది ఉండాలి అనే ఆలోచన మానుకుని సరదాగా నవ్వుతూ పలకరిస్తూ అందరినీ ఆనందంగా గడుపుదాం. ఇంకా మనకు చేతనైతే ఒక చెయ్యి ఇచ్చి, కింద స్థాయిలో ఉన్నవాడికి ఒక చెయ్యి ఇచ్చి అతన్ని పైకి తీసుకొద్దాం. ఫ్రెండ్స్ అవనివ్వండి, రిలేటివ్స్ అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, ఎవరినైనా సరే వాడిని పైకి తీసుకొద్దాము. ఎందుకంటే మన ఫ్రెండ్ ఎవడైనా పైకి వస్తే మనకు కూడా ఒక స్థానం ఉంటుంది, అలాగే మనకు కూడా సమానమైన హోదా వస్తుంది. అలాగే మన పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మన సహాయం చేస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మనకే హ్యాపీగా ఉంటుంది. సంపాదన ఒకటే ముఖ్యం కాదు, ఆనందంగా గడపడం ఒకటే ముఖ్యం. మనకి భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకునే మనం జీవితం గడపాలి. అత్యాశకి పోతే కనుక మన జీవితం అనేది రేపు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి ఉన్నది పోగొట్టుకుంటాం. నేను చెప్పిన ఈ మెసేజ్ కనుక మీకు నచ్చితే మా జీటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల 10 మందికి తెలుస్తుంది. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.